బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేటీఆర్ అరెస్టుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నియోజకవర్గంపై కేటీఆర్ ఎందుకంత కక్ష అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక కేటీఆర్ నీ కుట్రలు అన్నీ చూస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన నిన్ను ఊచలు లెక్క పెట్టిస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా వదిలిపెట్టను. పరిశ్రమల ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. భూసేకరణ లేకుండా కంపెనీలు పెట్టడం ఎలా సాధ్యం అంటూ కూడా ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారు సార్ చూద్దాం. ఆ భూమి నేను తీసుకుపోను, శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు. భూమి ఏమన్నా సాపలాక్క చుట్టి సంకలు పెట్టి తీసుకుపోయేదానే? మేమేం చేసుకుంటామే? తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన. ఆ ఆలోచనకు ఎందుకు అడ్డం పడుతుండ్రు? 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోడినంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయినవా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట. ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగి వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తుపెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తావో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ ఉరుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు? ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. ఆ భూమి నేను తీసుకుపోను. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఎంత దూరం వెళ్తాడో, ఏం చేస్తాడంటూ కూడా కేటీఆర్ని ప్రశ్నించారు ఆయన. కేటీఆర్ అరెస్టుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంపై కేటీఆర్లకు ఎందుకంత కక్ష అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అంటే కేటీఆర్ అరెస్ట్ ఇంకా త్వరలో జరగబోతోందా? ఎందుకంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఆయన పబ్లిక్ గ్యాదరింగ్లో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, అని చూస్తూ ఉంటే తొందరలోనే అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అంటూ కూడా సూచనలు ఇస్తున్నట్టుగానే భావించవచ్చు అక్కడ. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మొత్తం కొడంగల్లో గ్రామంలో, లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన పైన రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం కావడము, కొడంగల్ నియోజకవర్గం కావడం, అందులో ఆయన కాస్త ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ అధికారుల పైన దాడి జరిగినటువంటి తీరు పైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా మీడియాలో దీనిపైన వార్తా కథనాలు వచ్చాయి. అధికారుల పైన, కలెక్టర్ల పైన అక్కడ గ్రామస్తులు దాడి చేశారు అనేటువంటిది. సో ఈ అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా, దాదాపు 10 నుంచి 15 రోజులుగా వరుసగా ఎపిసోడ్ వైజ్ గా రోజు తెలంగాణలో పాలిటిక్స్ అన్ని దీనిపైనే నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా బీఆర్ఎస్ దీన్ని కాస్త ఎక్కువ పెద్ద ఎత్తున క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులను తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ఇక్కడ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిశారు, ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిశారు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జాతీయ మీడియా ముందు వాళ్ళు దీనిపైన జరుగుతున్నటువంటి తీరును ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా పెద్ద ఇష్యూ, నేషనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ తీసుకుంది సచిన్ యాక్చువల్ గా. ఎందుకంటే రాహుల్ గాంధీ బీజేపీ పాలిత ప్రాంతాలకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ చేద్దాం అనుకున్నా, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేద్దాం అనుకున్నా, అక్కడ ఎవరైతే రైతుల పక్షాన రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేషనల్ లెవెల్లో దీన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. సో దీనిపైన రేవంత్ రెడ్డి మళ్ళొకసారి రెస్పాండ్ అయ్యారు. ఈ రోజు వేములవాడ వెళ్ళినటువంటి సందర్భంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ చంద్రమండలంలో కంప్లైంట్ చేసినా వదిలేదు లేదు, చేసిన తప్పుకు ఊచలు లెక్క పెట్టాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొన్నటి వరకు చూసాం కేటీఆర్ ఎందులో అరెస్ట్ కానున్నారు అనేటువంటిది ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి, తర్వాత ధరణి, తర్వాత ఓఆర్ఆర్ కి సంబంధించినటువంటి టెండర్ వారికి లీజ్ కి ఇవ్వడం కానీ, తర్వాత డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసు అని, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఫార్ములా 1 ఈ రేస్ అని, అది పోను ఇప్పుడు లేటెస్ట్ గా జరిగినటువంటి మరొక సంఘటన కొడంగల్లోకి సంబంధించినటువంటి అధికారుల పైన దాడి. సో ఈ విషయంలో అరెస్ట్ కానున్నారు అనేటువంటిది మరొకసారి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు చేసిన కుట్రకి, కొడంగల్లో చేసినటువంటి కుట్రకి ఊచలు లెక్క పెట్టాల్సిందే అనేటువంటిది పరోక్షంగా హెచ్చరించారు. సో దాంట్లో కేటీఆర్ కుట్ర ఉంది
ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పగానే చెప్పారు చాలా స్పష్టంగా. దాంతో పాటు కేసీఆర్ ను కూడా టార్గెట్ చేశారు. నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడేటువంటి మాటలను సమర్థిస్తావా కేసీఆర్ అంటూ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీకి రావాలంటూ కూడా ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. నేను 1,00,000 ఎకరాలు 50,000 ఎకరాలు దీనికి సంబంధించిన భూసేకరణ చేయట్లేదు, కేవలం 1,100కు పైగా ఎకరాలు భూసేకరణ కోసం తీసుకుంటే, అది కూడా 4 గ్రామాల్లో కలిపి తీసుకుంటే దానికి కూడా ఇండస్ట్రీ రాకుండా మా స్థానిక ప్రజలకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారు, ఇది ఓర్వలేని గుణం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత కొడంగల్ సంబంధించినటువంటి లిఫ్టిగేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు నీరందిద్దామంటే దానికి కాళ్ళలో కట్టే అడ్డం పెడతా ఉన్నారు అన్నట్టు హరీష్ రావుని కేటీఆర్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. వాస్తవానికి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఒక ఛాలెంజింగ్ గా మారింది అధికార కాంగ్రెస్ పార్టీకి. ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ లీడ్ తీసుకుంటూ ముందుకు వెళ్తుండటంతో ప్రభుత్వం కాస్త సంశయంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈసారి నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ని డైరెక్ట్ గా కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడుతాయినా ఇక్కడ ఢిల్లీలో కంప్లైంట్ చేసుకుంటావో చంద్రమండలంలో కంప్లైంట్ చేసుకుంటావో చేసుకోగానే నువ్వు చేసిన తప్పులకి ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ స్టేట్మెంట్ చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించి కూడా ఆయన ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ భూములు తీసుకోకుండా ఎలా అక్కడ పరిశ్రమలు స్థాపిస్తామంటూ కూడా చెబుతూనే ఇక్కడ అన్ని గమనిస్తున్నాను, ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే మరి ముఖ్యంగా ఊయల అంశాన్ని ప్రస్తావిస్తూ ఊయలు అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది కానీ మధ్యలో ఆగాల్సిందంటూ కూడా ప్రస్తావించిన సందర్భం. అంటే అన్ని విషయాలని గమనిస్తున్నాం, ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వీటిని ఎగ్జిక్యూట్ చేస్తామని అర్థం వచ్చి ఆయన మాట్లాడాలని అనుకోవాలి. ఇక్కడ రుచు లగచర్ల ఘటనకు సంబంధించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ తీసుకుంటున్నటువంటి ప్రతి స్టెప్ ని ప్రభుత్వం చాలా దగ్గర నుంచి కీన్గా అబ్జర్వ్ చేస్తా ఉంది. ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ తో పాటు పొలిటికల్ మూవ్మెంట్స్ ని అన్నింటిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఎవరిని కలుస్తా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతా ఉన్నారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎవరెవరితో టచ్ లో ఉన్నారు అనేటువంటి అంశాలను. ఎందుకంటే వరుసగా కేటీఆర్ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసురుతా ఉన్నారు. డైరెక్ట్ గా రాహుల్ గాంధీని అన్ని ఇష్యూస్ లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్. అక్కడ నుంచి వరుసగా సీరియల్ లాగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అక్రమాలను బయట పెడతా ఉన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అమృత్ టెండర్లో ఆయనకు అక్రమంగా కట్టబెట్టారనేటువంటిది. ఇప్పుడు కొడంగల్లో మరొకటి ఫార్మా ఇండస్ట్రీ కోసం రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి మ్యాక్స్ బియాన్ అనేటువంటి కంపెనీకి భూసేకరణ పేరిట ఆ పేదల భూములు గుంజుకొని ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశాలని ఢిల్లీ వేదికగా చెప్తా ఉన్నారు. తర్వాత అదానీ సంబంధించి అదానీ మోదీ అనేటువంటిది అక్కడ రాహుల్ గాంధీ చెప్తా ఉంటే ఇక్కడ అదానితో రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి సందర్భం, ఆ ఫోటోలను ఢిల్లీ వేదికగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నటువంటి విధానం. సో వీటన్నిటి నేపథ్యంలో కాస్త ఆగ్రహంగా ఉన్నారు. అదే వేదికగా ఆయన ఎన్ని వేదికలు మార్చినా ఇండస్ట్రీ కావడం పక్కా అనేటువంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అటు Formula-1 ఈ రేస్ కావచ్చు, ఇటు కొడంగల్కి సంబంధించిన ఇష్యూలో కేటీఆర్ అరెస్టు ఖాయం తప్పదు అనేటువంటి ఊచలు లెక్క పెట్టాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్ట్ గా ఓపెన్ గా ఈ రోజు చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి నోటి నుంచే మాట్లాడారు. అంటే కేటీఆర్ ఊచలు లెక్క పెట్టక తప్పదు అనేటువంటి స్టేట్మెంట్ మెల్లిమెల్లిగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ఇప్పటికే మనం చూసాం. మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కేటీఆర్ ఊచలు లెక్క పెట్టక తప్పదు అనేటువంటి పేరుతో సహా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాము, అన్ని దగ్గర నుండి చూస్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి దిశగా ఈ రోజు స్టేట్మెంట్ కనిపిస్తుంది. రైట్ మధు, ఒకసారి మీ లైన్లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రస్తావించారు, ఆయన మాట్లాడారు, ఏమన్నారు చూద్దాం. ఆ భూమి నేను తీసుకుపోను, శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు. భూమి ఏమన్నా సాపలాక్క చుట్టి సంకలు పెట్టి తీసుకుపోయేదానే మేమేం చేసుకుంటామే? తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన. ఆ ఆలోచనకు ఎందుకు అడ్డం పడుతుండ్రు? 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోడినంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుందంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన వా చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినమని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట. ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట.
నువ్వు ఏడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తు పెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తవో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటు ఊగొచ్చు, ఉర్రిగా ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.